హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మంచి ఫుడ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మహారాష్ట్ర స్పెషల్ అయిన చోలే భటూరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ భటూరే అంటే పూరి ప్రిపరేషన్ కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టుకుందాము. నార్మల్గా భటూరే ఏంటి అంటే మైదా పిండితోనే ప్రిపేర్ చేస్తారు. మనం ఏంటంటే గోధుమ పిండి అలాగే మైదా పిండి రెండూ తీసుకున్నాము. కాకపోతే 2:1 రేషియో. 2 కప్పుల గోధుమ పిండి అలాగే 1 కప్పు మైదా పిండి, కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నూనె వేసుకొని బాగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎంత మెత్తగా కలిస్తే అంత బాగా పూరీలు అయితే ఉబ్బుతాయి, అలాగే పూరీలు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మంచిగా కలుపుకొని మూత కానీ తడిగుడ్డ కానీ వేసి పెట్టుకోండి. గాలి చొరబడకుండా ఒక బరువు డబ్బా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా ఉండలుగా చేసేసుకొని పూరి కొంచెం మందంగా చేసుకుంటే మనకి మంచిగా ఉబ్బుతాయి. ఇలా ఇష్టం వచ్చిన షేప్లో కాకుండా మంచిగా గుండ్రంగా చేసుకోండి మీరు. ఆ తర్వాత నూనె బాగా కాగాలి, గుర్తుపెట్టుకోండి. అలా కాగితేనే పూరీలు అయితే మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పొంగుతాయి అన్నమాట. మరీ మాడబెట్టుకోకండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా కూర చేసుకోండి, అది బెటర్. మేము ఫస్ట్ పూరీలు పక్కన పెట్టేసి కూర స్టార్ట్ చేసాము. చోలేలు అలాగే మంచి శనగలు ఉంటాయి కదా, అవి మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ వరకు ఒక 7-8 అవర్స్ వరకు నానబెట్టి చక్కగా కడిగి 2 లోటాల నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి మంచిగా ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 7-8 విజిల్స్ తర్వాత ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. మెత్తగా ఉడకకపోతే కూర అస్సలు బాగోదు, అలాగే డైజెస్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మంచిగా ఉడికిన తర్వాత మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేదా ఇలా పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇంకా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా కూర కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. అంటే ఇది మా స్టైల్లో అన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి అవి బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అలాగే టమాటాలు కనిపించకుండా మనం చోలే భటూరి చేస్తామన్నమాట. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ కర్రీయే కాదు, ఏ కర్రీ అయినా సరే కొంచెం ఉప్పు వేసుకొని అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చోలే మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, మసాలాలు వేసుకోండి. ఇంకొకటి, ఈ కర్రీలో గరం మసాలా వేయండి, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా ఎందుకంటే మంచి చికెన్ ఫ్లేవర్ అలాగే చికెన్ తిన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట. మేము ట్రై చేసాము, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకొని కొన్ని వాటరే పోసుకోండి, మరీ ఎక్కువగా కాదు, కొంచెం గుత్తగా ఉండడానికి అంతే. మరీ నీళ్ళు పోస్తే జారుగా ఉడకడానికి టైం పడుతుంది. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక గ్లాసుడు వాటర్ పోస్తే 5 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా గుత్తగా ఉంటుంది. అప్పుడు కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని దింపేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే
చోలే భటూరి అయితే తయారైపోయింది. టేస్ట్ అయితే నిజంగా చికెన్ తిన్నట్టు ఉండిందనమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకెలా ఉంది అనేది కామెంట్స్‌లో చెప్పండి. చోలే భటూరే ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. మరి వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఇంకొక మంచి వంటకంతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.